అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. తిరుపతిలో ఘోర విషాదం. దేవుడు 200 కోట్లు మాయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. 100 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్కు వినతి పత్రాన్ని కూడా అందించారు. వరకామణిలో పెద్ద జిఆర్ తరఫున సివి రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారిని కొన్నేళ్లుగా ఆయన రహస్యంగా దాదాపుగా 200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. భద్రతా సిబ్బంది గుర్తించకుండా ఆపరేషన్ ద్వారా శరీరంలో రహస్య అర కూడా పెట్టించుకున్నారని పేర్కొన్నారు. 2023 ఏప్రిల్ 29న శ్రీవారి హుండీ నగదు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని తెలిపారు. వెంటనే విజిలెన్స్ సహాయ భద్రతాధికారి సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. రవికుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అయితే నిందితుడిని అరెస్టు చేయకుండా అదే ఏడాది సెప్టెంబర్లో లోక్ అదాలత్లో రాజీకి వచ్చారన్నారు. నాటి టీటీడీ అధికారులు, కొందరు పోలీసులు, నాటి టీటీడీ చైర్మన్ కలిసి రవికుమార్ను బెదిరించి 100 కోట్ల విలువైన ఆస్తులను తీసుకున్నారు అని కూడా సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.